అన్నయ్య అన్నయ్య ఏం మాట మాట్లాడతావు? నేను స్వామిని నీకు టెంకాయ కొడతా అన్నయ్య. అన్న ఎన్నికి ఏబుద్ధి తీరిందినా ఏమిటి పాలం పోతా ఉందిరా? ఏమిటి పాలం పోతా ఉంది? అన్నయ్య ఏం స్వామి నిన్ను చూస్తా ఉంటే అంత తొండాయమి పండులే పండులే అన్నయ్య ఏమి పాల పోతా ఉంది? ఇప్పుడు 3 సార్లు చెప్పిన అన్నయ్య అన్నయ్య నిన్నే ఇప్పుడు పగులుతాది లావు ఉన్నావు అనుకునే బొప్పని అనుకున్నావు మించుతా. అన్నయ్య అనుకోకుండా ఉండాలంటే నేను ఒకటి తీసి ఏమైనా సంతకాల నుంచి పట్టి పట్టినా ఉందేమో 2 కూడా తీసుకో పాపా. ఒకటంటే డబ్బులు కాదా ఏదో తీసి పేదోటి అన్ని పెట్టాలన్నా నువ్వు చెప్పేది ఇప్పుడే పాపా. నిన్ను చూస్తా ఉంటే ఏమైతే ఉంది నాకు పెద్ద అలాగే పెట్టాడు కదా నా కళ్ళ నీ కళ్ళ ఇన్ని బాగా లాగుతుంది ఎనికి పక్క ఎత్తుకోమని పనికొచ్చిందని ఆలోచన చేస్తాడు మేనా నేనే మా మామ ఏ ఉండాల్సింది మీ మామ కనగంగమ్మకు గాను నీకే మరి 500 సమర్పించాను.
కళాకారులుగా నైవేద్యం సమర్పించారు. స్వర్గీయ వెంకటప్ప గారి యొక్క ఆత్మశాంతి కోరుకుంటూ భగవంతుని సన్నిధులు వారి జ్ఞాపకార్థం గాని 500 సమర్పించారు కాబట్టి అటువంటి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు కూడా ఎలవెల కాపాడుకుంటున్నాను. అన్న ఇదిగో చిన్న తీసుకుంటే ఇక్కడ ఆర్గన్ పెట్టి పెట్టారు. అయ్యా వెంకటప్ప గారు రాయలీల నాటి రతనాల తేమలో రతమై పుట్టినవయ్యా వెంకటప్ప గారు ముట్టమై పుట్టినవయ్యా మా తాతగారు మహారాజుల బ్రతికినవయ్యా రాజలీల నాటి రతనాల తేమలో రతమై పుట్టినవయ్యా వెంకటప్ప గారు మహారాజుల బ్రతికినవయ్యా మా తాతగారు ముట్టమై పుట్టినవయ్యా అయ్యా ఈ రోజు ఈ దినము నిన్నైనా మరువలేక ఈ మనమడైన పుస్తకాలు